భవితా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం యాప్ల్లో డేటా రక్షణకు ఏం పాటించాలో తెలుసుకుందాం. ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తె వయసు 13 ఏళ్ళు కొన్నాళ్ల క్రితం ఆన్లైన్ గేమ్ ఆడుతుండగా ఒక అపరిచిత వ్యక్తితో స్నేహం పెంచుకుంది. మంచి వ్యక్తిగా నమ్మింది. కొద్ది రోజులకు నగ్న చిత్రాలు పంపాలని ఆ అబ్బాయి కోరాడు. ఈ విషయాలన్నిటినీ స్వయంగా అక్షయ్ కుమారే బయటకు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం ఆయన ఒక సైబర్ సెక్యూరిటీ కార్యక్రమంలో ఈ విషయాలను వెల్లడించారు. ఒక డేటింగ్ యాప్లో డేటా చోరీ జరిగింది. వేల కొద్దీ ఫోటోలు, ఐడీలు, సెల్ఫీలు లీక్ అయ్యాయి. పెద్ద సంఖ్యలో ప్రైవేట్ చాటింగ్లు బయటపడ్డాయి. ఇటువంటి ఉదంతాలు సామాజిక మాధ్యమాల్లో సురక్షితంగా వ్యవహరించాలి అనే అంశంపై హెచ్చరికలు ఇస్తున్నాయి. చాలామందికి సరైన అవగాహన లేక సమాచారాన్ని అతిగా షేర్ చేయడం, అపరిచితులకు బయోలు పంపడం, అందరికీ అన్ని వివరాలను ఇచ్చేస్తుండటం సమస్యగా మారుతోంది. ఆన్లైన్ గేమ్లు, యాప్లు, పేమెంట్ గేట్వేలు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత వివరాలను అందించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఆన్లైన్ మోసాలు, బెదిరింపులు, సైబర్ వేధింపుల బారిన పడే ప్రమాదం ఉంది. ఇటీవల కాలంలో వైద్యం, ఆరోగ్యం, వ్యాయామం, మహిళలు, వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేకించిన యాప్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇవి వ్యక్తిగత వివరాలను దండిగా సేకరిస్తాయి. వీటిలో వ్యక్తిగత సమాచారమంతా నమోదు చేయాల్సి వస్తుంది. అలాంటి వివరాలు లీక్ అయ్యే ముప్పు కూడా ఎక్కువగానే ఉంటుంది. పీరియడ్స్ ట్రాకింగ్ యాప్స్లో మహిళలకు సంబంధించిన వ్యక్తిగత ఆరోగ్య, శారీరక వివరాలన్నీ నమోదు చేయవలసి వస్తోంది. ఈ సమాచారాన్ని వాణిజ్య కంపెనీలు చేజిక్కించుకుంటున్నాయి. కొన్నిసార్లు డేటా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తోంది. ఇలాంటి యాప్లు వ్యాయామం, డైట్ మొదలు లైంగిక అభిరుచులు, హార్మోన్లకు వాడే మందులు, గర్భనిరోధక సాధనాల వాడకం వంటి సమస్త సమాచారాన్ని సేకరిస్తున్నట్లుగా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ఒక అధ్యయనంలో వెల్లడించింది. ఈ సమాచారానికి ఆర్థికపరమైన విలువ చాలా ఎక్కువన్న సంగతి యూజర్లకు తెలియడం లేదు. దాంతో అన్ని వివరాలను ఇచ్చేస్తున్నారు. ఇలాంటి డేటా తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి పడితే ఉద్యోగ అవకాశాలు, ఆఫీసులు, ఆరోగ్య బీమా తదితర విషయాల్లో ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. మహిళల ఆరోగ్య సంబంధ డిజిటల్ ఉత్పత్తులు అందించే ఫిమ్టెక్ పరిశ్రమ అంతకంతకు పెరిగిపోతోంది. దీనిపై సరైన నియంత్రణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరిశ్రమ విలువ 2027 నాటికి $60 బిలియన్ దాటిపోతుందని అంచనా. మహిళల ఆరోగ్య, ఫెర్టిలిటీ యాప్లకు ప్రైవసీ, సెక్యూరిటీ విధానాలు పటిష్టంగా లేవని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. చాలా యాప్లు యూజర్ల వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని ప్రకటనకర్తలకు, డేటా బ్రోకర్లకు అమ్ముకుంటున్నట్లు తేలింది. ఫిమ్టెక్ యాప్స్లో భద్రతా లోపాలు, డేటా రక్షణ చర్యలు బలహీనంగా ఉండటంతో ఉల్లంఘనలు తేలికవుతున్నాయి. పటిష్టమైన సెక్యూరిటీ ప్రమాణాలు ఉండటంతో పాటు మన డేటా భద్రంగా ఉంటుందన్న నమ్మకం ఉన్న యాప్లనే వాడాలి. సామాజిక మాధ్యమాల ప్రైవేట్ పాలసీలకు ముందుగానే తెలుసుకోవాలి. సైబర్ దాడులు, వేధింపులకు గురైతే వెంటనే అటు నుంచి వచ్చే సందేశాలకు ప్రతిస్పందించడాన్ని ఆపేయాలి. పాస్వర్డ్ మార్చేసి సంబంధిత వర్గాలకు ఫిర్యాదు చేయాలి. యాప్లే కాకుండా సామాజిక మాధ్యమాల్లోనూ ఖాతా తెరవడానికి, నిర్వహణకు అవసరమైన తప్పనిసరి సమాచారాన్ని మాత్రమే షేర్ చేయాలి. ప్రైవసీ, సెక్యూరిటీ సెట్టింగ్స్ను తరచూ పరిశీలిస్తూ అప్డేట్ చేస్తుండాలి. సామాజిక మాధ్యమాల కోసం ప్రత్యేక ఈమెయిల్ అకౌంట్ ఉండటం మేలు. ఫస్ట్ టైం వచ్చాయంటూ డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పేచెక్ల ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దు. ఈ విషయంలో ఆతృతను అదుపులో పెట్టుకుంటేనే మేలు.
హ్యాకర్ల నుంచి కాపాడే తొలి రక్షణ గోడ పాస్వర్డే. వాటిని వీలైనంత బలంగా నిర్మించాలి. ప్రతి ఖాతాకి వేర్వేరు పాస్వర్డ్లు ఉండాలి. డివైజెస్ను భద్రంగా ఉంచుకుంటే ఖాతా కూడా సురక్షితమే. సెక్యూరిటీ అలర్ట్ సందేశాలను నిర్లక్ష్యం చేయవద్దు. పూర్తి పేరు, పుట్టిన తేదీ, స్కూలు, ఆఫీసు, ఇల్లు తదితర కీలక వ్యక్తిగత వివరాలు ఊరికే ఎవ్వరికీ ఇవ్వకూడదు. బ్యాంక్ ఖాతాలు, చెల్లింపు వివరాలు, ఫోన్ నంబర్, స్నేహితులు, కొలీగ్స్ ఫోటోలు, వివరాలు షేర్ చేయకూడదు. ఈరోజు మనం యాప్ల్లో డేటా రక్షణకు మనం ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.